Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 4 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. An electric bulb is rated 100 watt 250 volts. How much current will the bulb draw if connected to a 250 volts supply? సో ఇక్కడ 250 వోల్ట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఇండికేట్ చేస్తుంది. 100 వాట్ అనేది పవర్ ని ఇండికేట్ చేస్తుంది. మనకు కావాల్సింది హౌ మచ్ కరెంట్ I కావాలి. మీకు ఈజీగా అర్థమై ఉంటుంది కదా. V, I అండ్ P వీటితో కలిగి ఉన్నటువంటి మన ఫార్ములాని వెంటనే గుర్తిస్తే మనకి ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. పవర్ P ఈజ్ ఈక్వల్ టు 100 వాట్. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 250 వోల్ట్. మనకు కావాల్సిన కరెంట్ I ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది వాట్ లో ఉంటుంది, ఇది వోల్ట్ లో ఉంటుంది, ఇది యాంపియర్ లో ఉంటుంది. ఇప్పుడు ఎన్ని యాంపియర్స్ అనేది మన క్వశ్చన్. ఓకే, ఈ మూడింటి మధ్య ఉన్న రిలేషన్ మనకు తెలుసు కదా. VIP V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు P. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. V అంటే 250, I మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ I గా రాసేద్దాం. P అంటే 100. దీన్ని బట్టి మనకి I కావాలి అంటే 100 డివైడెడ్ బై 250. ఇటు 250 మల్టిప్లై చేస్తుంది, ఇటు డివిజన్ చేస్తుంది. 0 0 క్యాన్సిల్. ఇది 5 టేబుల్లో 5 2 జా 5 5 జా అంటే 0.20 అవుతుంది. 4 మనకి ఏమైంది? I ఈక్వల్ టు 0.4 యాంపియర్. దీని యూనిట్ ఏంటి? యాంపియర్. సో ఇక్కడ హౌ మచ్ కరెంట్ విల్ ది బల్బ్ డ్రా? ద బల్బ్ విల్ డ్రా a current of 0.4 ఆంపియర్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.